హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు 28 నవంబరు బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్లో ట్రేడ్ చేద్దామనేది చిన్న విశ్లేషణ చేసుకుందాము. ఓకే అండి. నేను డే క్యాండిల్ తీశాను. డే క్యాండిల్లో చూడండి, ఇది గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది డే క్యాండిల్లోని. రేపు అనేది పాజిటివ్ అయిపోయి 90% మనం చూద్దాం. ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, 30 మినిట్స్ క్యాండిల్ తీశాను. 30 మినిట్స్ క్యాండిల్లోని ఇంకొని చెప్పాను కదండి, 52,680 అబోవ్ వస్తానే మనం బై చేద్దాం. టార్గెట్ అనేది 52,880, 53,200. ఓకే అండి. సెల్ ఎక్కడ చేద్దాం? ఇవ్వండి, సెల్ అనేది సేమ్ క్యాండిల్. ఇగో 51,800 దగ్గర 750 బిలో వస్తే, 51,750 బిలో వస్తే మనం సెల్ చేద్దాం. టార్గెట్ అనేది 51,450 అండ్ 350. ఓకే అండి. అండ్ బయ్యింగ్ అనేది 52,680 అబోవ్ బయ్యింగ్. టార్గెట్ అనేది 52,880 ప్లస్ 53,200. నెక్స్ట్ 53,200 అబోవ్ వెళ్ళింది అనుకోండి, మన పొజిషనల్ కూడాను లాంగ్ ఉండొచ్చు. టార్గెట్ అనేది ఆల్వేస్ అయ్యే వరకు ఉండొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఒక ట్రై చేయొచ్చు. మనం అనేది ఏమాత్రం కిందకు వచ్చింది అనుకోండి, 52,200 దగ్గర కానీ 52,150 దగ్గర కానీ ఏమాత్రం ట్రేడ్ దొరికితే అది సపోర్ట్ ఒక 100 పాయింట్స్ అంటే 51,950 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూను మనం ఒక బై ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. టార్గెట్ అనేది 52,450 అండ్ 52,600. ఓకే అండి. ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. ఏం చెప్పుకుందామో ఒకసారి టైప్ చేసుకుందాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీ బై అబౌవ్ 52,680. స్టాప్ లాస్ అనేది 52,600. ఓన్లీ 80 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం. టార్గెట్ అనేది 52,880 ప్లస్ 53,200. ఓకే అండి. ఇది బై అబౌవ్. సెల్ ఎక్కడ చేద్దాం? బ్యాంక్ నిఫ్టీ సెల్ బిలో 51,750. టార్గెట్ 51,450 ప్లస్ 51,350 వరకు కూడాను చేయొచ్చు. ఎస్ఎల్ అనేది ఓన్లీ 50 పాయింట్స్, 51,800. ఓకే అండి. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ అనేది మనం ట్రై చేయొచ్చు అన్నాం కదండి. ఈ ట్రేడ్ అనేది ఏమాత్రం సపోర్ట్ వచ్చింది అనుకోండి, మనం అక్కడ ట్రై చేయొచ్చు. ఎక్కడండి? బ్యాంక్ నిఫ్టీ బై అట్ 52,150 లేకపోతే 200, 52,200 దగ్గర ఎస్ఎల్ అనేది ఒక 100 పాయింట్స్. ఎస్ఎల్ అనేది 52,100. టార్గెట్ 52,450 అండ్ 52,550. ఓకే అండి. ఇది అనేది ట్రై చేయొచ్చు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. థ్యాంక్ యూ.